మీరు చెప్పండి. నా అభిప్రాయం చెప్తున్నా నేను. సరే కొట్లాడినాము, కల్వకుంట్ల కుటుంబం మొత్తం ఆగమైపోయింది, బీఆర్ఎస్ పార్టీని నిరుద్యోగులు ప్రజలు బుద్ధి చెప్పారు, అయిపోయింది. ఒక చాప్టర్ అయితే క్లోజ్ అయిపోయింది. సో రెండో స్టెప్ ఏం తీసుకోవాలి? కాంగ్రెస్ పార్టీని నమ్మి చాలా మంది, కొన్ని లక్షల మంది ప్రజలు ఓట్లేసారు. సో ఓట్లేసినందుకు వాళ్ళకి చర్యకు ప్రతిచర్య ఉండాలి. ఇంత దోచుకొని తిన్నారు కదా, కాళేశ్వరం మీద 1,00,000 కోట్లకు పైగా అప్పు చేసారు కదా, దోచుకుర్రు కదా. లిక్కర్ కేసు ఏమైంది? సో ఈ భూములు, రియల్ ఎస్టేట్ మాఫియా ఏమైంది? ధరణి ఎవరి చేతుల్లో ఉంది? కేటీఆర్ చేతుల్లో ధరణి, కేటీఆర్ బినామీ చేతుల్లో ధరణి ఉంది. వీటన్నిటి మీద చర్యలు జరిగితేనే మరొకసారి కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్ముతారు. ఒకవేళ జరగలేదనుకో, లాలూచి పడ్డరనుకో, కాంప్రమైజ్ అయ్యారనుకో, మళ్ళీ ఇదే గతి, ఇదే నిరుద్యోగులు, ఇదే ప్రజలు 2029లో కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేసే అవకాశాలు 100% ఉంటాయి. ఇదే ఛానల్లో పనిచేస్తున్న మాలాంటి ఛానల్ కూడా ఖచ్చితంగా పోరాటం, అధికార పార్టీ మీద పోరాటం కొనసాగుతుంది. ఖచ్చితంగా మీరు ఏదైతే అన్నారో వాటి మీద చర్యలు తీసుకోవాలి, అప్పుడే మిమ్మల్ని నమ్ముతారు. బీజేపీ వాళ్ళని కూడా చెప్తున్నా, ముఖ్యంగా బీజేపీ వాళ్ళు కవిత లిక్కర్ కేసు విషయంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ రావాలి, కొంత మిమ్మల్ని నమ్మక అవకాశం ఉంటుంది. అధికారం రాకపోయినా ప్రతిపక్ష హోదా అయినా మీకు ఉంటుంది వీళ్ళని అరెస్ట్ చేస్తే. లేకపోతే రెండు పార్టీలు కూడా కనుమరుగు అయిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో తెలంగాణ ప్రజల తరపున నేను మాట్లాడుతున్నా. మీ వర్షన్ చెప్పు లాస్ట్. నేను కూడా ఒక మాట చెప్తా ఉన్నా. సో మీకు అందరూ తెలుసు, తెలంగాణ రాష్ట్ర సమాజంలో ముఖ్యంగా సరే ప్రజలకు చెప్పేకాడి ఎదుగా మార్పు అయితే వచ్చింది. సో ఏ రిక్వెస్ట్ అయితే మేము ప్రజల ముందు ఉంచినామో, సో ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయితే ఉంది, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అయితే ఉంది అని చెప్పి ప్రజలు బలంగా నమ్మిరు. మనం కూడా ఎప్పుడు ఎవరైతే గెలవబోతా ఉండో వానికే ఓటేయండి, వాడు కనుక మీకు అందుబాటులో ఉండకపోతే, మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వాడిని బట్టలు ఇప్పే కార్యక్రమం మేము తీసుకుంటామని చెప్పినాం. సో ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎత్తిపోతే ఓడిపోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. సో మేము కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, క్యాబినెట్ లో ఉన్న మంత్రులకు ఎమ్మెల్యేలు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సో మార్పు ఓటు అనే ఆయుధం పబ్లిక్ దగ్గర ఉంది కాబట్టి ఓటు మీకు వేసిరు, మీకు అవకాశం ఇచ్చారు. మీరు చేయాల్సింది తెలంగాణ నిరుద్యోగులు, ఉద్యోగులు, తెలంగాణ సమాజం సంతోషంగా ఉండాలంటే, ఏ కల్వకుట్ల కుటుంబం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగిందో ఆ కుటుంబం ఒక్కసారి జైలుకు పోతే చూద్దామని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ దిశగా మీ అడుగులు ఉండాలి. 100 రోజులే టైం ఇస్తాం మీకు, 100 రోజుల కంటే ఎక్కువ టైం ఇయ్యం. మరో పోరాటం, తెలంగాణ రాష్ట్రానికే ఉద్యమాలు చేసుడు అలవాటు కాబట్టి 100 రోజులలో మీ కార్యాచరణలో, మీ అడుగులలో మార్పులు లేకపోతే మీరు కలిసినా మీ మీద తిరుగుబాటు చేస్తాం. ప్రజల్ని మరో తరం ఉద్యమాలు చేయడానికి ఖచ్చితంగా ఏ సోషల్ మీడియా అయితే నా కేటీఆర్ అదే అంటాడు, యూట్యూబ్ ఛానల్ మేము కట్టడి చేయలేకపోయినాం, దాని వల్లనే సోషల్ మీడియా వల్లనే మేము ఓడిపోయినాం అంటాం కదా. ఏ సోషల్ మీడియా అయితే కల్వకుట్ల కుటుంబాన్ని రాజకీయంగా పొందబెట్టిందో, మీ అడుగులలో కాంగ్రెస్ పార్టీ అడుగులలో మీ కార్యాచరణలో మార్పు రాకపోతే ఖచ్చితంగా రాబోయే రోజులలో ఎంపీ ఎలక్షన్లలోనే, మేబీ ఎంపీ ఎలక్షన్లకు 3 నెలలు 4 నెలలు ఉందనుకుంటాం, ఎంపీ ఎలక్షన్లలో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పొందబెడతాం. బీజేపీ చేతిలో కూడా మీ కన్సంలో కొన్ని దర్యాప్తు సంస్థలు పనిచేస్తాయి కాబట్టి లిక్కర్ స్కామ్ లో కల్వకుట్ల కవిత దొంగన దొరణ బయట పెట్టుర్రి. మీ చేతిలో కాళేశ్వరం అవినీతి ఏటీఎం లో మారింది, అవినీతి చేశారు మీరే, బీజేపీ వాళ్ళు చెప్పారు కదా, ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేయండి. ఒకవేళ ఎంక్వైరీ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉండే దర్యాప్తు సంస్థలను మీరు వాడుకోకపోతే, బీజేపీ చేతిలో ఉండే దర్యాప్తు సంస్థలు మీరు వాడుకోకపోతే, రెండు పార్టీలని రాజకీయంగా ఎంపీ ఎలక్షన్లో బొందబెడతాం. నిరుద్యోగులమే ఒక్కొక్క పార్లమెంట్ పరిధిలో వాళ్ళు నిలబెడతాం. గెలిపించుకునే బాధ్యత మేమే తీసుకుంటాం. రేవంత్ రెడ్డి, నీ అడుగులలో మార్పులు రావాలి. మీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు చూసి ఒక్క ఓటు కూడా వదలే, మార్పు రావాలని కోరుకున్నాం. ఆప్షన్ మీ కాంగ్రెస్ పార్టీ అయింది కాబట్టి మీకు ఓటేస్తాం. మీకు ఎందుకు ఓటేస్తాం అంటే వీళ్ళు అవినీతి పైన చర్యలు తీసుకోవాలని, అందుకే ప్రజలు ఓటేశారు. అవినీతి పైన చర్యలు తీసుకోకపోతే 100 రోజులలో మరో పోరాటం ఖచ్చితంగా శ్రీకారం చుట్టబోతాం. రేవంత్ రెడ్డి పెద్ద పోరాటం ఏం చేయలేదు, మనం చేసినాం. తెలంగాణ నిరుద్యోగులు చేసినారు, మన పోరాటాల వల్ల ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. పెద్ద పోరాటం చేసి ఇప్పుడు ఏం చేయలేదు. భార్గవ్ మనం చెప్పింది కదా, స్వయాన ఓడిపోయిన కేటీఆర్ చెప్పిండు అబ్బా. 3 కారణాలు చెప్పిండు. ఒకటి ఉద్యోగులు, మేము దేశంలోని అందరికంటే ఎక్కువ జీతాలు ఇచ్చినా మాకు ఉద్యోగాలు మాకు దూరం అయ్యారు. నిరుద్యోగులు, అందరికంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చినా మాకు దూరం అయ్యారు అని చెప్పిండు. అంటే పచ్చి అబద్ధాలు కానీ ఆయన ఆన్సర్లు చెప్తున్నాం. ఉద్యోగులు, నిరుద్యోగులు, యూట్యూబర్లు, ఈ ముగ్గురు కలిసి మమ్మల్ని కథం చేసిర్రు, మేము వాళ్ళని కంట్రోల్ చేయలేమంటారు. కానీ రేవంత్ రెడ్డి మమ్మల్ని ఓడించిండు అనట్లే, శత్రువే ఒప్పుకున్నాడు అబ్బా, ఎవరు ఓడించిర్రు. కాబట్టి ఇలా సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీలో ఉండాలి. అవును అన్నాడు, ఆయన కూడా అన్నలే. 30 లక్షల నిరుద్యోగుల పోరాటము తర్వాత ప్రజల ఆశీర్వాదం అన్నాడు. కానీ ఆయన నోటి నుంచి యూట్యూబర్లను వస్తలే. కానీ రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తించకపోయినా ప్రజల గుండెల్లో కాలోజీ టీవీ కానీ, మన తొలి వెలుగు
కానీ, పిఎంఆర్ టీవీ కానీ, జిఎస్ఆర్ టీవీ కానీ, ఎక్స్రే టీవీ కానీ, వైఆర్ టీవీ కానీ, టీఆర్ టీవీ కానీ, ఓకే టీవీ కానీ, లెజెండ్ టీవీ కానీ, ఇట్లాంటి ఛానల్స్ అన్నీ ప్రాణాలకు తెగించి ప్రజలలోకి పోయినాం. ఇవాళ ఎక్కడన్నా ఒక ఆప్షన్ పెడదాం. ఆప్షన్ ఏ, మనం పోల్ పెట్టాలా రేపు అన్ని ఛానళ్లలో. ఆప్షన్ ఏ, బీఆర్ఎస్ నాయకుల ముఖాలు చూసి ఓటేసినాం కాంగ్రెస్ కు. ఆప్షన్ బి, ఉద్యోగులు నిరుద్యోగులు ప్లస్ సోషల్ మీడియా, ఈ మూడింటిని చూసి ఓటేసినాం అని పెడితే దేనికి ఎక్కువ పోల్ వస్తుందో అదే మనము నిర్ణయించుకోవచ్చు. కాబట్టి అన్ని ఛానళ్లు దయచేసి ఆప్షన్ పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అత్యంత కీలక పాత్ర వహించింది క్రింది వాణిలో ఎవరు? ఆప్షన్ ఏ, రేవంత్ రెడ్డి ప్లస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు. ఆప్షన్ బి, ఉద్యోగులు ప్లస్ నిరుద్యోగులు ప్లస్ సోషల్ మీడియా. మీరే ఆప్షన్ ఇవ్వండి. దానివల్ల ఇది ఎందుకు చెప్తున్నామంటే, ఇది మీకు సీఎం జాబ్ ఇచ్చిన మేము అందరం కలిసి నీకు సీఎం జాబ్ ఇచ్చినాం కాబట్టి ఆ అవినీతి పరులను లోపటేయాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు వేయాలి, జీవో 46 మీద చర్చలు జరపాలి. ఇంకా రైతు బంధు వస్తలేదని మాకు ఫోన్లు వస్తున్నాయి. ఆ రైతు బంధుకు సంబంధించి వెంటనే ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలి. 4 రోజులలో వేస్తారా, వారం రోజులలో వేస్తారా అనేది వీళ్ళకి అడుగుతూ భవిష్యత్తులో మనకు క్లారిటీ ఉంది. భార్గవ్, ఏంటంటే ఈ పార్టీ ఫిరాయింపుల మీద మెయిన్ గా ఈ కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. మిమ్మల్ని అందరినీ గెలిపించిన వ్యక్తి పార్టీ మాత్రం కొట్టడం కాదు కానీ అది ఆ స్లోగన్ ఇచ్చినప్పటికి కూడా ఇవ్వాలి. దాన్ని మనం కంట కనిపెడుతూనే కాంగ్రెస్ పార్టీ రేపు జాతీయ లెవెల్ ఎలక్షన్లప్పుడు వీళ్ళు చెప్పాలి, పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఎవడన్నా పార్టీ మారితే అది స్పీకర్ కు కాకుండా అధికారం హైకోర్టుకో సుప్రీంకోర్టుకో పెట్టి, హైకోర్టుకు సుప్రీంకోర్టుకు ఎన్నికల కమిషన్ కు పెట్టడం వల్ల పెట్టి ఇప్పుడు మనం డైరెక్ట్ గా స్పీకర్ కి ఇచ్చినాం మనకు అధికారం. ఈ అధికార పార్టీ వాడు కూర్చోమంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడతాడు. గతంలో పోచారం శ్రీనివాస్ రెడ్డిని చూసినాం. ఒక్కొన్న సస్పెండ్ చేసిండా, ఒక్కొన్న పార్టీ మారిన ఏమైనా చేసిండా? ఎటువంటి చర్య తీసుకోలేడు. కాబట్టి దీన్ని హైకోర్టు కన్నా వెళ్ళేటట్టు రేపు భవిష్యత్తులో వాడు ఎవడన్నా పార్టీ మారితే వాడిని జైలు వేయాలి, వాని కుటుంబ సభ్యులను జైలు వేయాలి, వాని ఆస్తులు కూడా జప్తు చేయాలి. ఈ రకమైన చట్టాలకు మనం కృషి చేయాలి. ఆ రకంగా చేద్దామని తెలియజేస్తూ నిరుద్యోగులందరూ కూడా ఇంకొక కంట కనిపెడుతూ భవిష్యత్తులో మంచి సంస్కరణలు తీసుకొచ్చుకోవాలి. మీరు మీ స్వార్థం కోసము ఆ పటాసో జబర్దస్త్ బిగ్ బాస్ చూసుకుంటా ఉంటే రాజకీయ నాయకులు కల్వకుంట్ల ఇప్పుడు కొత్త పాము క్రియేట్ అయింది. కల్వకుంట్ల పాము అట, నాగుపాము త్రాచు పాము లాగా కల్వకుంట్ల పాములు తయారైనాయి, రాజకీయ పాములు ఎక్కువైనాయి. కాబట్టి కుటుంబాలు మాకెందుకులే అంటే మొత్తం దోసుకుంటారు. కాబట్టి ప్రజలందరూ, ఉద్యోగులందరూ, నిరుద్యోగులందరూ ఒక కంట కనిపెడుతూ భవిష్యత్తులో అనేక చట్టాలు రావాలి. ఈ రేపు నిజంగా ఎమ్మెల్యే ఎంపీలకు పోటీ చేసేటోడికి కూడా రిటర్న్ ఎగ్జామ్ ఉండాలి. లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్ లాంటిది ఎంతో కొంత పెట్టాలి, ఎంతో కొంత పెట్టాలి. అర్హత పెట్టాలి. వానికి ఎందుకన్నా అర్హత పెట్టొద్దు, వానికి అర్హత పెట్టాలి. ఇది చేయాలి. తర్వాత ఎవడైనా సరే 2 సార్ల కంటే ఎక్కువ అవకాశం ఇవ్వద్దబ్బా. బాగా బలిచిపోతారు. 5 సార్లు 10 సార్లు గెలిచి మన నెత్తి మీద కూర్చుంటారు. కాబట్టి ఒక అభ్యర్థి, ఇప్పుడు భార్గవ్ ఉన్నావు, నువ్వు ఎక్కడైనా పోటీ చేస్తే గెలిచినావు అనుకో, ఒకసారి గెలిచినావు, ఒకసారి ఓడిపోయినావు అనుకో, సరే ఓడిపోయినా నువ్వు మళ్ళీ ఛాన్స్ ఇచ్చినాం కదా. కానీ 2 సార్లు గెలిచినోడికి మాత్రం ఇక 3వసారి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమాజంలో చాలా మంది మంచోళ్ళు ఉన్నాం. అమెరికాలో ఉన్నట్టు 4 ఏళ్ళకే ఎన్నికలు రావాలపో, 5 ఏళ్ళు అన్నసరికి ఒక్కొక్కడికి కొమ్ములు ఎక్కిపోతున్నాయి, ఆకాశానికి ఎక్కుతున్నాయి, అహంకారానికి ఎక్కుతున్నాయి. కాబట్టి మనం భవిష్యత్తులో ఈ చట్టాల దిశగా పనిచేయాలి. 4 ఏళ్ళే పెట్టాలి. ఈవెన్ ఓటర్లకు కూడా ఎగ్జామ్ పెట్టే రోజులు రావాలి. మీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరంటే చెప్తలేరన్నా, మా ఆయనకు తెలుసు అంటే ఆయన మరి వాడు తాగిన దగ్గర ఎవరికి వేస్తాడో తెలియదు. వాడు ఎవరికి చెప్తే వాడికి వేస్తే, వాడు 2 క్వార్టర్లు ఇస్తే సార్ మంచోడు 2 కిలోల మటన్ పంపించిండు, 2 ఫుల్ బాటిల్ పంపిండు, గుద్దు. నేను అనేది ఏంటంటే అన్న, మనము డ్రైవింగ్ ఉందనుకో, బస్సు ఎక్కుతావు, బస్సు డ్రైవర్ కు డ్రైవింగ్ వచ్చినా డ్రైవింగ్ ఎక్కితే మంచిగా ఉంటుంది, నడపరానోడి బస్సు ఎక్కితే ఎట్లుంటది? లైసెన్స్ ఉండాలి. నడపొచ్చినోడు ఉంటే మంచిగా ఉంటుంది, నడపరానోడు ఉంటే బాగుంటుంది. నీకు బ్రేక్ ఎక్కడ ఉంటుందో తెలియదు, క్లచ్ ఎక్కడ ఉంటుందో తెలియదు, స్టీరింగ్ ఎక్కడ ఉంటుందో తెలియదు, కూర్చునే పెట్టినా అనుకో. అట్లాంటి బస్సు నడిపిమంటే ఏం జరుగుతుంది చెప్పు? వెనకాల 50 మంది కూర్చున్నారు అనుకో, ఏం జరుగుతుంది మీరు చెప్పండి? ప్రమాదం జరిగితే ఏమైతుంది అంటే బస్సులో ఉన్న 50 మందే చచ్చిపోతారు. సరైన డ్రైవర్ లేకపోతే 50 మంది చచ్చిపోతారు.
ఓడిపోతారన్న. విమానం ఎక్కినప్పుడు సరైన పైలట్ లేకపోతే విమానం కూలిపోతుంది, నలుగురు కార్లు ఎక్కితే కూలిపోతుంది. అట్లాంటిది ఓటర్కు తెలివి లేని ఓటర్ ఓటేస్తే వచ్చేటోళ్ళు కల్వకుంట్ల ఫ్యామిలీ లాంటి వాళ్ళు వస్తారు కదా, వాడు ఏమంటుండు బాజాబ్తా నాకు నిరుద్యోగుల ఓట్లు వద్దు, వృద్ధుల ఓట్లు ముద్దు, వితంతువుల ఓట్లు ముద్దు, వాళ్ళకు ఒక 2000 ఇస్తాము. అంటే వాడికి కావాల్సింది అన్ఎడ్యుకేటెడ్. అందుకనే ఈ వ్యవస్థ క్రిమినల్స్ ను తయారు చేస్తుంది, క్రిమినల్ లీడర్లను తయారు చేస్తుంది. కాబట్టి మనం భవిష్యత్తులో ఫిల్టర్ చేయాలి, ఓటర్లకు కూడా ఎగ్జామ్ పెట్టాలి, ఓటు వేయించుకునే నాయకులకు కూడా ఎగ్జామ్ పెట్టాలి. చిన్న కానిస్టేబుల్ కి ఎగ్జామ్ పెట్టినప్పుడు కానిస్టేబుల్ దగ్గర ఎటువంటి అధికారాలు ఉన్నాయన్న? కానిస్టేబుల్ కి ఎగ్జామ్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రికి ఎందుకు పెట్టొద్దు, ఎమ్మెల్యేకి ఎందుకు పెట్టొద్దు అని మనం ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ గా ఇది మొదలు పెడుతున్నాం. రేపు తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి పెట్టినట్టే భారత రక్షణ సంఘం అనో భారత రక్షణ సంఘం పెట్టి ఇవన్నీ సంస్కరణలు చేస్తేనే మారుతాయి. కానీ వెళ్ళినోడు నామినేషన్ ప్రభుత్వ స్కూళ్ళల్లో వాడి పిల్లల్ని చదివిపిస్తేనే వాడు ఎమ్మెల్యేకి పోటీ చేయాలి. చదివించకపోతే అప్లికేషన్ తీసి ముఖానికి కొట్టాలి. వాడికి రోగం వస్తే ప్రభుత్వ హాస్పిటల్లోకి పోవాలి, లేకపోతే ముఖంగా అప్లికేషన్ పెట్టాలి. ఎందుకంటే ప్రభుత్వం నమ్మేటోడు ఇప్పుడు తుంటిరిగినోడు గాంధీ హాస్పిటల్కే పోలేడు, యశోద హాస్పిటల్కి పోయినోడు వాడికి ఏం ప్రేమ ఉంటుంది అన్న? కాబట్టి దుర్మార్గులకు ఎగ్జామ్ పెట్టాలి. పెడితే ఏమైందంటే అంత ఓడిపోతారు, అంత డిస్క్వాలిఫై అవుతారు. మంచోళ్ళు నిజాయితీ పరులు వస్తారు. ఎన్నికలు కూడా డబ్బున్నోడు మీదకి వెళ్ళి నడుస్తుంది, విజ్ఞానం ఉన్నోడు మంచితనంతో నడుస్తలే. కాబట్టి రాసే పరిస్థితి లేదు. వాడు పెట్రోల్ కార్లలో ఇవన్నీ పెట్టినా కార్లలో పెట్రోల్ పంపించుకోవడానికే మాకు డబ్బులు ఉండే. ఎమ్మెల్యేకి ఎట్లా పోటీ చేయాలన్నా? మాకు నాలెడ్జ్ ఉన్నప్పుడు జీవో 46 అంటే తెలియనోడు కూడా ఇలా అసెంబ్లీలు ఉన్నారు, మాకు తెలుసు. కానీ 4 కార్లు రెంట్కు తీసుకోలేము, డ్రైవర్లను పెట్టుకోలేము, అందులో డీజిల్ పెట్రోల్ పోపియలేము. కాబట్టి తెలివి లేక కాదు మేము రాజకీయాల్లోకి రావడం లేదు, తెలివి ఉండి డబ్బు లేకపోవడం వల్ల రాలేకపోతున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి కొడుకు వాడు వచ్చి ఫోజులయ్యా ఈ మహేష్ బాబు లేక శ్రీమంతుడు సినిమాలో భరతననే సినిమాలో వచ్చినట్టు డైలాగులు ఈ అమ్మాయి స్పెట్స్ పెట్టి ఐటీ మంత్రి రామయ్య వస్తున్నాడు, భీమయ్య వస్తున్నాడు, రాముడట ఇట్లా శ్రీరామచంద్రుడు చంద్రుడు. వాడు ఒక్కొక్క పాటకు 5 లక్షలు 10 లక్షలు అవుతాయి. మనం పాట చేయించుకోలేం, రాపించుకోలేం, పాడిపించుకోలేం, ఆ మ్యూజిక్ ఇప్పించుకోలేం. వాడేం చేస్తుండే అంత అవినీతి సొమ్ము, ఇసుక దోపిడి, భూముల దోపిడి, వజ్రాల దోపిడి, బంగారం దోపిడి, ఇవన్నీ వేసి 10 లక్షలు 20 లక్షలు పెట్టి మంచి మంచి రైటర్లతోని సింగర్లతోని అదరని బెదరని గుండె అతాడట. వాడు అదురుడు బెదరుడు కాదు, అంత దొంగల పూట తయారైపోయి నయం గాని 4000 భూములన్నీ కొట్టేసి డబ్బున్నోడే పాటలు రాపించుకుంటుండు, డబ్బున్నోడే కార్లు కొంటుండు. వాడు విమానాలలో సుడిగాలి పర్యటన చేస్తాడు, మనం ఆర్టీసీ బస్ ఎక్కి మోటివేషన్ చేయాల్సిన పరిస్థితి. లాస్ట్ కాస్తే ముసలిలో కాళ్ళు కూడా మొక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ దేవుడి దయ వల్ల పంచభూతాల వల్ల ఆ కల్వకుంట్ల ఫ్యామిలీ చచ్చిపోలే. ఆ ఫ్యామిలీ ఆ పాములను నడుము మీద కొట్టినాం, నడుము ఇరిగిపోయింది, కానీ మూతి కూరలు అట్లనే ఉన్నాయి. ఆ కూరలన్నీ తీసేయాలంటే ఆ కల్వకుంట్ల ఫ్యామిలీ రాజకీయాల నుంచి తప్పుకుంటేనే ఈ తెలంగాణకి ఏమన్నా మంచి జరుగుతుంది. కానీ వాడు రేపు నిరుద్యోగులను వచ్చి రెచ్చగొడతాడు, మళ్ళీ హరీష్ రావు వచ్చి పెట్రోల్ మీద పోసుకుంటాడు, వాడికి మళ్ళీ అగ్గిపెట్ట దొరకదు, వాడు మళ్ళీ డేంజరస్ క్యాండిడేట్. ఈసారి కవిత కూడా వచ్చి పెట్రోల్ పోసుకుంటది, కేటీఆర్ పోసుకుంటాడు, కేసీఆర్ కూడా పెట్రోల్ పోసుకుంటారు. కాబట్టి నా నిరుద్యోగుల తమ్ముళ్లకు చెప్తున్నా, 100 కోట్ల కన్నా 100 కిలోల బంగారం కన్నా వజ్రాల కన్నా కలెక్టర్ జాబ్ కన్నా ముఖ్యమంత్రి పదవి కన్నా నీ తల్లికి తండ్రికి నీ ప్రాణం ముఖ్యమైనది. కాబట్టి ఎవరు సూసైడ్ చేసుకోవద్దు అని చెప్పి తెలియజేస్తూ ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. మీరు కెమెరాలు ఇదంతా తిప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళే రేపు భారతదేశాన్ని నిర్మించే వ్యక్తులుగా. కెమెరాలు చూస్తే పాము కదా, ఇటు చూడు పామా? కల్వకుంట్ల ఫ్యామిలీకే భయపడరు, మాకు భయపడతారా? ఇక్కడ ఉండేటోళ్ళే దేశాన్ని నిర్మించాలి. నిర్మిద్దామా దేశాన్ని, రక్షిద్దామా భారతదేశాన్ని, సంస్కరణలు తెద్దామా, చట్టాలు తెద్దామా. మరి అదే మళ్ళీ పోయి పటాలు చూస్తారా? రేవంత్ రెడ్డి కొందరు టైమే కదా అక్కడ ఉంది. సరే సరే ఎంపీ ఎలక్షన్ కంటే ముందే బీజేపీ చర్యలు తీసుకోవాలి, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఏం
చెప్పదలుచుకుంటారు గవర్నమెంట్ కు చివరిగా? అదే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు మీ మీద చాలా మందికి భరోసా ఉంది కాబట్టి నమ్మకాన్ని వమ్ము చేయకండి. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేసిన సాగు నోట్లే తలకాయ పెట్టిన తెలంగాణ నిరుద్యోగులు క్షమించలేదు, ఉద్యోగులు క్షమించలేదు, యూట్యూబ్ ఛానల్ క్షమించలేదు. మీరు కూడా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే మిమ్మల్ని కూడా క్షమించరు. మీ రాజకీయ నాయకులు ఒక్కొక్కటే అనేది అయిపోతుంది. మీకు ఎంపీ ఎన్నికలు ఉన్నాయి, స్థానిక ఎన్నికలు ఉన్నాయి. నిజాయితీగా పాలిస్తే మీకు రక్షణగా ఉంటాం. మీరు కనుక వాళ్ళతో చేతులు కలిపి ఫంక్షన్లలోకి పోయి ఇప్పుడు ఆయనకు ఏమైనా రోగం వస్తే మీరు పోయి, మీకేమైనా రోగం వస్తే వాళ్ళు పోయి, మీరు అలాయి బలాయి అయితే మాత్రం మేము ఇక కలపడతాం, ఎగబడతాం. రానున్న పరిస్థితులలో ఇప్పుడు నిరుద్యోగులు ఎడ్యుకేట్ అయ్యారు. మాకు ఒకప్పుడు అయినంత కష్టమేం కాదు. వీళ్ళు అందరు వాచ్ డాగ్ లాగా వాచ్ చేస్తున్నారు. నువ్వు ఏది చెప్పినా ఏది చేసినా చేతలు గడప దాటి మాటలు కోటలు దాటి చేతలు గడప దాటకపోతే ఎవరు నమ్మడు. బీజేపీకి పట్టిన గతే రేపు కాంగ్రెస్ కు పడుతుంది. వీళ్ళని ఎవరిని అరెస్ట్ చేయకపోతే సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి. కల్వకుంట్ల ఫ్యామిలీ ఆస్తుల మీద కూడా శ్వేతపత్రం వీళ్ళు విడుదల చేయాలి. తెలంగాణ మీద విడుదల చేసినట్టు కల్వకుంట్ల మీద, బీఆర్ఎస్ మీద కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి బాల్కాసుమాన్ ఆస్తులు 2014 ఎంత ఉన్నాయి, 2023 ఎంత ఉన్నాయి, వాడు అఫిడవిట్ లో పెట్టిన ఆస్తులే వాళ్ళకి ఇచ్చి మిగతా అన్ని బినామీలు ఉంటాయి కదా, ఈ బినామీల అందరినీ తీసుకొచ్చి ఆ డబ్బులతోని ప్రభుత్వ హాస్పిటల్, ప్రభుత్వ విద్యాలయాలు కట్టాలి. మీ 6 గ్యారంటీస్ అమలు చేయాలన్నా ఆ దొంగల ముఠాల దగ్గర మరి వసూలు చేస్తేనే అమలవుతుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి. సమాజం మేల్కొన్నది. ఒక్కొక్కడు ఒక నిప్పు రవ్వ లెక్క రెడీ అయిండు. వేట మొదలైంది, ఇప్పుడు ఆట మొదలైందని ఉస్మాన్ యూనివర్సిటీ సాక్షిగా తొడగొట్టి చెప్తున్నాను. థ్యాంక్ యూ.